ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. ఎంతోమంది ఎన్నో రకాల ప్రశ్నలు భగవాన్ దగ్గర సంధిస్తూ ఉండేవాళ్ళు. భగవాన్ వాటన్నిటికీ చక్కగా సమాధానం చెప్పేవారు. అవి ప్రపంచం గురించైనా, లేకపోతే ధ్యానం గురించైనా, సృష్టిని గురించైనా, లేకపోతే సాధకుని యొక్క అనుభూతుల గురించైనా, లేకపోతే ఆత్మవిచారణకు సంబంధించైనా, ఇలా ఎన్నో రకాల ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్తూ ఉండేవారు. అందులో ఒక ప్రశ్న ఇలా అడుగుతున్నారు: వైకుంఠము, కైలాసము, ఇంద్రలోకము, చంద్రలోకము, స్వర్గము, నరకము ఇవన్నీ ఉంటాయి అంటుంటారే, అవన్నీ నిజంగానే ఉన్నాయా అంటే భగవాన్ ఇలా సమాధానం చెప్తారు. లేకేం, అవన్నీ ఉన్నాయి, సందేహం లేదు. అక్కడ కూడా నా వంటి స్వామి కూర్చొని ఉంటాడు. అతని చుట్టూ శిష్యులుంటారు. వాళ్ళేదో అడుగుతూ ఉంటారు, ఆయనేదో చెప్తూ ఉంటాడు. అంతా ఇక్కడిదాగానే ఉంటుంది. అయితే మాత్రం ఏమిటి, చంద్రలోకాన్ని చూస్తే ఇంద్రలోకం కావాలంటావు, ఇంద్రలోకాన్ని చూసి వైకుంఠం కావాలంటావు, ఆ తర్వాత కైలాసం, ఆ తర్వాత ఇంకేదో. మనస్సు అట్లా పరిగెత్తుతూనే ఉంటుంది. ఇందులో శాంతి ఎక్కడుంది? శాంతి కావాలంటే దానిని పొందే ఒకే ఒక మార్గం ఆత్మవిచారం. ఆత్మవిచారం ద్వారా ఆత్మ సాక్షాత్కారం సంభవం. అది జరిగితే అన్ని లోకాలను ఆత్మలోనే దర్శించవచ్చు. అన్నిటికీ మూలం ఆత్మే. ఆత్మ సాక్షాత్కారమైతే ఆత్మకి భిన్నంగా ఏదీ లేదని తెలుస్తుంది. అప్పుడు ఈ ప్రశ్నలు ఇక ఉదయించవు. వైకుంఠం ఉన్నా లేకపోయినా, కైలాసం ఉన్నా లేకపోయినా, నీవు మాత్రం ఇక్కడున్నావన్నది వాస్తవం కదా. నువ్వు ఇక్కడ ఎట్లా ఉన్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావు, వీటి గురించి తెలుసుకున్న తర్వాత ఇతర లోకాల గురించి ఆలోచించవచ్చు అంటారు భగవాన్. అందుకే గురువుగారైనా భగవానైనా ఏం చెప్తూ ఉంటారంటే, ప్రపంచము జోలికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రపంచము ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్త ఆ ప్రపంచం యొక్క బాధ్యతలు తీసుకుంటాడు. నీకెందుకు, ముందు నువ్వెవరో తెలుసుకో అంటారు. అలానే ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. నీకు లోకాల గురించి నీకెందుకు, ముందు నువ్వు ఉన్నావు కదా. నువ్వు ఉండబట్టే నీకు లోకాల యొక్క ఆలోచనలు వస్తున్నాయి. అక్కడేదో ఇంద్రలోకం ఉందని, చంద్రలోకం ఉందని, వైకుంఠం ఉందని, స్వర్గము, నరకము ఉన్నాయని నీకు ఆలోచనలు వస్తున్నాయి. ముందు ఈ ఆలోచనలు ఎవరికి వస్తున్నాయో గమనించు. ఈ అహంకారము పుడితే సకలము పుడుతుంది. ఈ అహంకారము నశిస్తే సకలము నశిస్తాయి. ఇవన్నీ నీవు జగత్తులో ప్రపంచంలో చూసే దృశ్యాల్లాంటివే ఇవి కూడాను. నిజానికి ఇదేమీ సత్యము కాదు. ఇవన్నీ నీ ఆలోచనలు. ఆత్మ ఒక్కటే సత్యము, ఎరుక ఒక్కటే సత్యము, గురువు ఒక్కటే సత్యము, మౌనం ఒక్కటే సత్యము. ఇవన్నీ అసత్యాలు, అనిత్యాలు. నీకు ఇంద్రలోకము, వైకుంఠము, కైలాసము సంబంధించిన ఆలోచనలు వచ్చాయి కాబట్టి అవి ఉన్నాయేమో అని నీవు అనుకుంటున్నావు. ఏ ఆలోచనలు లేని స్థితిలో ఇంద్రలోకం ఎక్కడ, చంద్రలోకం ఎక్కడ? నీవు గాఢ నిద్రలో నీ లోకాలేమన్నా నువ్వు దర్శిస్తున్నావా? చివరికి నువ్వు పూజించే భగవంతుని సైతం పక్కన పడేసి, నువ్వు గాఢ నిద్రలో నీ దేహాన్ని కూడా పక్కన పడేసి హాయిగా నిద్రపోతున్నావు కదా. మరి అక్కడ లోకాలకు సంబంధించిన విషయ జ్ఞానము ఏమన్నా నీకు తోస్తున్నదా? లేదు కదా. గాఢ నిద్రలో ఏ లోకాలు లేవు, ఏ ప్రపంచము లేదు, సృష్టే లేదు. కానీ నీవు ఉన్నావు కదా. నీవు మేల్కొన్న తర్వాత రామారావుగా నిద్రపోయి కుటుంబరావుగా నువ్వు మేల్కోవట్లేదుగా. నువ్వు రామారావుగానే మేల్కొంటున్నావు. అంటే గాఢ నిద్రలో నీవు ఉన్నావు కదా.
జాగ్రత్తావస్థలో కూడా నీవు ఉన్నావు, స్వప్నావస్థలో కూడా నీవు ఉన్నావు. 3 అవస్థల్లోనూ నేను ఉన్నాను అంటున్నావు కదా. ఆ నేను ఉన్నాను అన్నదే నీ సహజ స్థితి. లోకాలు లేకపోయినా, వైకుంఠము లేకపోయినా, స్వర్గము లేకపోయినా, నరకము లేకపోయినా, ఇంద్రలోకము లేకపోయినా, చంద్రలోకము లేకపోయినా, కైలాసము లేకపోయినా 3 అవస్థల్లోనూ నేనున్నాను అంటున్నావు కదా. ఆ నేను ఉన్నాను అన్నదే నీ సహజ స్థితి, అదే నీ స్వరూపము. కాబట్టి లోకాలు లేకపోయినా నేను మాత్రము ఉన్నాను. మరి ఇక లోకాల గురించి చింతన ఎందుకు? నీవుగా ఉన్నప్పుడు ఈ స్వర్గాలు, నరకాలు, ఈ దేవతలు, ఈ పూజలు, పునస్కారాలు, వీటి గురించి జననాలు, మరణాలు, వీటి గురించిన ప్రసక్తే లేదు కదా. ఆత్మస్థితిలో సృష్టే లేనప్పుడు ఇక లోకాల గురించి ఆలోచించేదెవరు, చింతన చేసేదెవరు? కృష్ణుడు కూడా అర్జునుడితో అదే అంటున్నాడు కదా. అర్జున, ఈ రాజలోకాలు ఏమీ లేవు, ఇక మీదట కూడా ఉండవు అని కూడా అన్నాడు కదా. ఒకవేళ నీవు ఆ లోకాలకి వెళ్ళి దర్శించినా, నీవు వైకుంఠంకి వెళ్ళి విష్ణుమూర్తి దర్శించినా, కైలాసానికి వెళ్ళి శివుణ్ణి దర్శించాలనుకున్నా, ఇంద్రలోకం వెళ్ళి ఇంద్రుణ్ణి దర్శించాలనుకున్నా, అలాగే చంద్రలోకం వెళ్ళి చంద్రుణ్ణి దర్శించాలనుకున్నా, ఇవన్నీ దేనికోసం దర్శిస్తున్నావు నీవు? నాకేదో ముక్తి ప్రసాదించాలని నీవు ఆ దేవతలని, ఆ దేవుళ్ళని అడుగుతావు కదా. నాకు శాంతి కావాలని అడుగుతావు కదా అక్కడికి వెళ్ళి. దానికోసమే కదా నువ్వు వెళ్ళేది. నిజానికి శాంతి బయట ఎక్కడా లేదు. శాంతి నీ లోపలే పొంగి పొరలుతుంది. ఆనందము నీ లోపలే ఉంది. సుఖము నీ లోపలే ఉంది. అలానే నీవు మోక్షాన్ని పొందే ఉన్నావు. నీవు నిత్యముక్తుడివి. నీకు ఏ బంధము లేదు. మోక్షము బయట నుంచి రాదు. ఏ లోకాల నుంచో, ఏ దేవతల నుంచో, ఏ దేవుళ్ళ నుంచో నీకు మోక్షాన్ని ఇవ్వరు. మోక్షం అనేది విడిగా ఎక్కడా లేదు. నీవే మోక్ష స్వరూపుడివి. అలానే నీకు బయట నుంచి శాంతి రాదు. బయట నుంచి వచ్చే శాంతి తాత్కాలికమే, అది వచ్చిపోతుంది. శాశ్వతమైన శాంతి నీ లోపలే ఉంది. నీవు శాంతి స్వరూపుడివి, నీవు సుఖస్వరూపుడివి, నీవు ఆనంద స్వరూపుడివి. నీకు స్వప్నంలో నీవు ఎక్కడికో ఇంద్రలోకానికో, లేకపోతే వైకుంఠానికో, లేకపోతే కైలాసానికో వెళ్ళి శివున్నో, ఆ విష్ణువునో, ఆ ఇంద్రున్నో దర్శించి వచ్చావే అనుకో. మళ్ళీ నీవు మేల్కొన్న తర్వాత నువ్వేం చెప్తావు? ఓ, వైకుంఠము నిజము కాదు, ఇదంతా నా కళ, నేను కల కన్నాను, ఇది కేవలము ఒక భ్రమ మాత్రమే, ఇది అసత్యము, నిజము కాదు. అలానే నీవు కలలో కైలాసానికి వెళ్ళి శివుణ్ణి దర్శించి మళ్ళీ మేల్కొన్న తర్వాత, అరే ఇది కళ, ఇది నిజము కాదు అని నువ్వే చెప్తావు కదా. ఇదంతా నీ మనస్సు చేసిన మాయ మాత్రమే, నీ మనస్సు చేసిన సృష్టి. నీవు మేల్కొన్న వెంటనే ఇదంతా భ్రమ మాత్రమే, నిజము కాదు అని నువ్వే చెప్తున్నావు కదా, కన్ఫామ్ చేసుకుంటున్నావు కదా ఇది నిజము కాదు అని. ఇవన్నీ నీ మనోకల్పితాలు మాత్రమే, ఇవి కల్పితమైనవి, నిజము కాదు. కాబట్టి కలలో నీవు దర్శించిన లోకాలు అవి ఎంత నిజము కావో, అలానే జాగృతావస్థలో వాటి గురించి వచ్చిన ఆలోచనలు కూడా వాస్తవము కావు. అవి కేవలము నీ భావనలు మాత్రమే. కనుక మనము ఏ విధముగా ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ సత్యము ఒకటిగానే ఉంటుంది. అది ఎప్పుడూ మారనిది. మారేవి నీ ఆలోచనలు, అవి ఇప్పుడు పుట్టి మరుక్షణము నశిస్తాయి. కాబట్టి ఈ మనోదర్శనాలు, భావతరంగాలు వాళ్ళ మానసిక స్థితిపై ఆధారపడి ఉంటాయి. అవి వ్యక్తుల మీదే ఆధారపడి ఉంటాయి, కానీ విశ్వమయమైన దానిపై కాదు. అయినా అవి అంత ప్రధానం కాదు. మానసిక ప్రశాంతత ముఖ్యము. కాబట్టి సాక్షాత్కారం అంటే శంఖచక్రాదులని ధరించి
4 చేతులు గల దేవుణ్ణి చూడటమా? అటువంటి రూపంలో భగవంతుడు కనపడినా భక్తుని అజ్ఞానం ఎట్లా మాయమవుతుంది? సాక్షాత్కారం అంటే నిత్యమైన సత్యమే, నిత్యంగా ఉండే అనుభవమే సాక్షాత్కారం. ఏదో ఒక రూపంలో భక్తునికి కనపడటం కాదు. సాక్షాత్కారం శాశ్వతం కానప్పుడు దాని ప్రయోజనం ఏమిటి? 4 చేతులతో వైకుంఠం నుంచి వచ్చి దేవుడు కనపడటము శాశ్వతమైన సాక్షాత్కారం కాగలదా? అది కేవలము దృశ్యమానమైన భ్రమే. కాబట్టి చూచేవాడు ఉంటే చూడబడేది ఉంటుంది, చూడబడే దృశ్యాలు కనిపిస్తాయి. చూచేవాడే లేకపోతే ఇక లోకాల గురించి ప్రశ్న ఏమిటి? దృశ్యాల గురించి చింతన ఏమిటి? నువ్వు సాక్షాత్తు సూర్యుడిని నువ్వు సూర్యనారాయణుగా నువ్వు కొలవచ్చు, కానీ ఆ సూర్యుడు నీకు ఒక దృశ్యంగా కనిపిస్తున్నాడు కదా. ఆ దృశ్యాన్ని చూసేదెవరు? మళ్ళీ ఈ అహంకారమే కదా. ఈ మాయా నేను ఉండబట్టి ఆ పరిమితమైన జ్ఞానంతో ఆ ఇంద్రియాల ద్వారా నీవు ఆ సూర్యుడిని ఒక దృశ్యంగా చూస్తున్నావు. అంటే చూడబడేవాడు ఉన్నాడు, చూసేది ఉన్నది. అంటే అహంకారాన్ని ఉంచుకొని నీవు ఆ దృశ్యాన్ని చూస్తున్నావు. కాబట్టి నీకు రోజూ కనపడే సూర్య భగవానుడే నీవు ఒక దృశ్యంగా చూస్తున్నావు అంటే అది నిజము కాదు, అది నిజమైన దర్శనము కాదు. ఇక్కడ నీవు ఆ మనస్సుతో ఆ కళ్ళ ద్వారా ఆ ఇంద్రియాల ద్వారా ఆ సూర్య భగవాన్ని చూసినంత మాత్రాన అది నిజమైన ప్రత్యక్ష దర్శనము కాదు. నిజమైన దర్శనము మనస్సుకు అందదు, నీ కంటికి అందదు. నిజమైన దర్శనంలో నీ మనస్సు ఈ అజ్ఞానము నిలవదు. నిజమైన దర్శనంలో రెండో దానికి తావులేదు, రెండవది ఉండదు. చూచేవాడు చూడబడేది ఉండవు. నిజమైన దర్శనంలో భిన్నంగా ద్రష్ట కూడా ఉండలేడు. ఈ చైతన్యమే నిత్యమైనది, అభిన్నమైనది. నీ ఉనికే నిజమైన సాక్షాత్కారము. కాబట్టి నీకు ఏదైనా దర్శనము అయింది అంటే అది మాయమవటం కూడా సంభవమే. మరి నీవు చూసే సూర్యుడు మళ్ళీ రాత్రిపూట మాయమైపోతున్నాడు కదా. నీవు ప్రత్యక్ష దైవంగా కొలిచే ఆ సూర్య భగవానుడు మళ్ళీ రాత్రిపూట మాయమైపోతున్నాడు కదా. మళ్ళీ చీకటి ఆవరిస్తుంది కదా. అంటే ఇక్కడ సూర్యుడైనా చంద్రుడైనా జీవుడైనా ఈ యొక్క మాయ అయినా ఈ సృష్టి అయినా ఆ యొక్క పరిపూర్ణమైన జ్ఞానం మీద ఆధారపడి అవి చైతన్యవంతమవుతున్నాయి. నిజానికి వాటికి ఉనికి లేవు, అంటే స్వయం ప్రకాశము కావు. చివరికి వెలుగుని ఇచ్చే సూర్యుడు కూడా ఆ ఆత్మ ప్రకాశంలో చైతన్యవంతమవుతున్నాడు. కాబట్టి ఏ దర్శనమైనా ఏదో ఒక పదార్థానికి సంబంధించినదే అవుతుంది. అంటే దర్శించేవాడంటూ ఒకడు ఉన్నాడని దాని అర్థము. దర్శింపబడే దానికి దర్శించేవాని కంటే ఎక్కువ విలువేమీ లేదు. కాబట్టి ఈ మనోదర్శనాలు నీవు ఇంద్రలోకాన్ని దర్శించిన, విష్ణులోకాన్ని దర్శించిన, చివరికి శివలోకాన్ని దర్శించిన, అంటే కైలాసాన్ని దర్శించిన, అవి నిత్యము కాదు, అవి అనిత్యము, అశాశ్వతము, అసత్యము. నీవు జ్ఞానభాస్కరుడివి, నిజమైన జ్ఞానభాస్కరుడివి నీవే. అది నీ హృదయంలోనే ఉన్నది, అది నీవై ఉన్నావు. సూర్యుని కంటే కొన్ని కోట్ల రెట్లు వెలుగునిచ్చే ప్రకాశము నీ హృదయంలోనే ఉన్నది, అది నీ స్వరూపంగా ఉన్నది. కాబట్టి ఆ జ్ఞానభాస్కరుడు ఎప్పుడూ సాక్షాత్కారమయ్యే ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాడు. ఆయనని గ్రహించలేదని నీవు తప్పుగా భావిస్తున్నావు. ఈ భావమే అవరోధం. ఆ భావాన్ని విడిచిపెట్టు. సాక్షాత్కారము ఇక్కడే ఇప్పుడే ఉన్నది. సంతోషం. మౌనమే నీ సహజత్వం, మౌనమే శరణ్యం. ధన్యోస్మి.